హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. నా పేరు ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా గుంటూరు కారం. గుంటూరు కారం చూశాక త్రివిక్రమ్ గారు ఈ కథను ఎందుకు చెప్పాలనుకున్నారో నాకు అర్థం కాలేదు. రమ్యకృష్ణ గారు ఒక అనుకోని సందర్భంలో తన కొడుకును వదిలి వెళ్ళటం, ఎందుకు అలా వదిలి వెళ్లాల్సి వచ్చిందని మహేష్ బాబు గారు మూవీ అంతా ఆ బాధను కంటిన్యూ చేస్తూ ఎలా తన తల్లిని ఇంటికి తెచ్చుకున్నారనేదే ఈ కథ. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరే కీలకం ఇందులో, కానీ ఇతని వైపు స్టోరీని అస్సలు ఫోకస్ చేయలేదనిపించింది. మొత్తం క్లైమాక్స్లోనే చెప్తా అంటే చివరిదాకా ఆ ఎమోషన్ని మనకు కనెక్ట్ అయ్యేలా స్క్రీన్ ప్లే ఉండాలి కదా, అలా ఉండదు. మొత్తం రమణగాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుండే ఈ కథ ఉంటుందన్నమాట. అలా ఉండటం తప్పులేదు, కానీ వేరే నటీనటులు ఉన్నప్పుడు వారి వైపు కథను కూడా చూపించాలనేదే నా పాయింట్. మీనాక్షి గారు ఎందుకున్నారో, జగపతి బాబు గారు ఎందుకున్నారో తెలియదు. శ్రీలీల గారిని అయితే ఓన్లీ సాంగ్స్ కోసం మాత్రమే ఉన్నారనిపించింది. బట్ మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అసలు. రమణగాడి ఆట, పాట, డైలాగ్స్, ఫైట్స్, ఎస్పెషలీ ఆ బీటి కాల్చే సీన్స్ అన్నీ విజిల్స్ అంతే. దర్ సంథింగ్ రాంగ్ విత్ ద డైరెక్షన్. బాబు గారి స్వాగ్ మీద పెట్టిన శ్రద్ధలో సగం కథ రాయడం మీద కూడా పెట్టుంటే బాగుండనిపించింది. స్టోరీ బాగుండాలి, కానీ అదే సూపర్ స్టార్ అండ్ మెగాస్టార్ అండి. అడ్డే బాగుండా డైలాగా. ఫైనలీ మహేష్ బాబు గారి కోసం అయితే ఖచ్చితంగా గుంటూరు కారం చూడొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐల్ కమ్ అగైన్ విత్ సైన్ ఆఫ్ టుమారో. డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. ఇంకేముంది, వెళ్ళొస్తానండి. నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం, స్వార్థం పరమార్థం.